హాయ్, నా పేరు అలేఖ్య రెడ్డి, మీ ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, హస్తినాపురం. సో ఈరోజు మనం డయాబెటీస్ వాళ్ళు ఎలాంటివి టెస్టులు మానిటర్ చేసుకోవాలో చూసుకుందాం. సో జనరల్గా మనము విన్నవి లేకపోతే చూసేవి, షుగర్ ఉన్న వాళ్ళు జనరల్గా ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే పరగడుపున ఇచ్చే షుగర్, ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్, లేకపోతే తిన్న తర్వాత 2 అవర్స్కి ఇచ్చే షుగర్ మాత్రమే చెక్ చేసుకొని ఇది సరిపోతుంది అనుకుంటారు. సో ఇది సరిపోతుందా అంటే అస్సలు కాదు. సో డయాబెటీస్ అంటే ఓన్లీ ఈ 2 నెంబర్స్ మాత్రమే కాదు. డయాబెటీస్ అంటే ప్రతి అవయవము కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో అంటే మనం కిడ్నీ తీసుకోండి, లేకపోతే లివర్ తీసుకోండి, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, సో ఎప్పుడైతే మనకు డయాబెటీస్ అనేది ఉంటుందో సో ఈ అవయవాలకు పనితనం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవేమి మనం ప్రతి నెల ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మనము అడ్వైస్ చేసే ప్రకారం ఎట్లా అంటే ఇవి మనము ఇయర్లీ వన్స్, సో మనకేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే 2 times వన్స్, లేకపోతే మీ డాక్టర్ సలహా ప్రకారం కొన్ని 3 monthsకి అలా చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా డయాబెటీస్ అంటే సో మనం షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోవడం కోసం అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా ఒక ర్యాండమ్ షుగర్, ఒకటి ఫాస్టింగ్ షుగర్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 to 4 monthsకి ఒకసారి HbA1c అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి పక్కకు పెడితే మనము మిగతా అవయవాల ఫంక్షన్ కోసం ఎలాంటి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుందో చూద్దాం. సో ఎప్పుడైనా కూడా డయాబెటీస్ వాళ్ళకు కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్లస్ 45 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే పరగడుపునిచ్చే లిపిడ్ టెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనం కిడ్నీ ఫంక్షన్ చూసుకోవాలి. సో కిడ్నీ ఫంక్షన్లో మనకు 2 టెస్టులు వస్తాయండి. ఒకటేమో యూరిన్ ఆల్బమిన్ అనమాట. సో యూరిన్ ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో, UACR అంటాము. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే UACR అనేది మనకు ఆల్మోస్ట్ 10 years బిఫోర్, అంటే మన క్రియాటినిన్ అనేది ఏదైతే మన అందరికీ తెలిసిన టెస్ట్ ఉందో దానికన్నా ఒక 10 years బిఫోర్ ఈ UACR అనేది పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఇది ఎర్లీ ఇండికేటర్ ఫర్ కిడ్నీ ఫంక్షన్ అంటామన్నమాట. సో ఇది ఎప్పుడైతే మనకు 30 కన్నా పెరుగుతుందో మనకు రిస్క్ మొదలైనట్టు లెక్క. సో UACR అనే టెస్ట్తో సహా మీరు క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ లాంటివి మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి UACR అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ UACR అనేది ఎలా చేసుకోవాలి? సో జనరల్గా ఒక్క శాంపుల్లో మనకు యూరిన్ ఆల్బమిన్ అనేది పాజిటివ్ వచ్చినంత మాత్రాన దీన్ని పాజిటివ్ అని తీసుకోమండి. సో మనకు అలాంటప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన ముందు రోజు చేసిన ఎక్సర్సైజ్ వాటన్ని ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మన యూరిన్ ఆల్బమిన్ మీద ఉంటాయి. కాబట్టి జనరల్గా ఒక 2 samples విత్ అ పీరియడ్ ఆఫ్ 3 months మనకు 2 ఎలివేటెడ్గా వస్తే దీనిని మనం UACR పాజిటివ్, అంటే కిడ్నీ నుంచి మనకు ప్రోటీన్ ఆర్ ఆల్బమిన్ అనేది లీక్ అవుతుంది అని మనము అర్థం చేసుకుంటాం. సో ఇది కిడ్నీకి సంబంధించిన టెస్ట్. నెక్స్ట్ చూసుకుంటే లివర్కి సంబంధించి, సో లివర్కి సంబంధించి జనరల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అంటే దీంట్లో మనకు ముఖ్యంగా మనం చూసుకునేది SGOT, SGPT ఆర్ ALT, AST అనే వాల్యూస్ చూసుకుంటాము. ఆ తర్వాత చాలామంది అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అని కూడా చూస్తుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. స్కోరింగ్ సిస్టమ్కి అంత అవసరం రాదు. ఒక CBP కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ డాక్టర్ దగ్గరికి మీరు ఈ CBP ప్లస్ LFT రిపోర్ట్ తీసుకెళ్తారో వాళ్ళు ఒక చిన్న తరహా స్కోరింగ్ సిస్టమ్ అనేది ఇచ్చి మీకు చెప్తారు మీ లివర్ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంది అని. సో ఎప్పుడైతే మీ స్కోర్ ఒక లెక్క కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీ లివర్ ఫంక్షన్ అనేది కూడా డిఫాల్ట్గా కొంచెం డ్యామేజ్ అయినట్టు మనం కన్సిడర్ చేసి దాన్ని రికవర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్. మూడవది మన గుండె కోసం ఏం తీసుకోవచ్చు. జనరల్గా గుండె అనగానే అందరికీ ఒక ECG ఎక్కువ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ECG ఎక్కువ వల్ల మనకు హార్ట్ ఫెయిల్యూర్ అనేది అప్పుడు ఉంటే తెలుస్తుంది. కానీ జనరల్గా క్రానిక్గా ఉన్న మన హార్ట్ అటాక్స్ విచ్ ఆర్ ద మేజర్ థింగ్, సో అవి మనకు ECG కానీ ఎక్కువ కానీ జనరల్గా చేసుకునే వాటి వల్ల తెలియదు. ఎప్పుడైతే మనకు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ECG చేస్తే ఆ ECGలో ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ మనకు ఆన్గోయింగ్ అంటే ఒక 2-3 నెలల నుంచి కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆయాసం రావడం కానీ లేకపోతే ఛాతీ నొప్పి రావడం అలా ఉన్నప్పుడు మనకు కొన్ని ECG చేంజెస్ అనేవి ఉంటాయి. అవి కొంచెం ఇండికేటివ్. అదర్వైజ్ మీకు హెల్తీగా ఉన్నప్పుడు మన ECG అనేది అంతగా మనకు ఏమీ తెలియజేయదు. అందులో డయాబెటీస్లో వచ్చేది సైలెంట్ MI అంటే పెయిన్ లేనటువంటి హార్ట్ అటాక్స్ అనమాట. సో ఇలాంటి వాటిని ఎలా పసిగట్టవచ్చు? సో జనరల్గా మనకు 2 టెస్టులు ఉంటాయి. ఒకటి ట్రెడ్మిల్ టెస్ట్ అండి, రెండోది కొరనరీ యాంజియోగ్రామ్. సో ట్రెడ్మిల్ టెస్ట్ అంటే మనము ఒక పరిధిలో ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్సర్సైజ్ చేసేది ఉంటుంది. దాంట్లో మన ECG చేంజ్ చేస్తే మన ఎక్సర్సైజ్ ప్రకారం ఎలా చేంజ్ అవుతాయో చూస్తాం. సో ఇలాంటిది ఇంపార్టెంట్. రెండోది కొరనరీ యాంజియోగ్రామ్. ఎప్పుడైతే కొంతమంది TMTకి
ఇంత వర్క్ చేయలేరు అనుకున్న వాళ్ళకి కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. అది సింపుల్ డైతో సిటీ స్కాన్ అనమాట. సో దాంట్లో కూడా మనకు కాల్షియం స్కోర్ బట్టి మన కంట్రోల్ అనేది, లేకపోతే మన హార్ట్ ఫంక్షన్ అనేది, లేకపోతే హార్ట్లో ఉన్న వెసల్ బ్లాక్ అనేది మనకు తెలుస్తుంది. మూడోది కన్ను. సో ఐ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్లో. సో ఎప్పుడైతే ఐ తీసుకుంటామో ఐలో డయాబెటిక్ రెటినల్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీ డయాబెటీస్ అనేది డయాగ్నోజ్ అయిందో ఫస్ట్ ఒక స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ యాన్యువల్గా ఒక స్క్రీనింగ్, రెటినల్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన కంట్లో కొన్ని డ్రాప్స్ వేసి కన్ను చిన్న గుడ్డుని కొంచెం డైలేట్ చేసి చూస్తారు. సో ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పట్టే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనం యాన్యువల్గా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఆఫ్థాల్మాలజిస్ట్ ఏమైనా తేడా ఉంది, డయాబెటీస్ వల్ల చేంజెస్ వచ్చాయి అని తెలిస్తే ఆ స్టేజ్ ప్రకారం 3 నెలలకు లేకపోతే తిరిగి మళ్ళీ 6 నెలలకు ఈ టెస్ట్ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా మనము అనుకున్నట్టుగా కిడ్నీ ఫంక్షన్కి, లివర్ ఫంక్షన్కి, హార్ట్ ఫంక్షన్కి అండ్ ఐ. సో ఇవి బేసిక్ మినిమం టెస్ట్స్ అనమాట. మనకి ఎప్పుడైతే డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుందో ఓన్లీ ఫాస్టింగ్ షుగరో లేకపోతే ర్యాండమ్ షుగరో HbA1cతో సరిపెట్టుకోకుండా అట్లీస్ట్ యాన్యువల్గా మనము ఈ టెస్ట్లు అనేది తీసుకుంటే మన ఓవరాల్ హెల్త్, ఏదైతే డయాబెటీస్ మన ఓవరాల్ హెల్త్ని అఫెక్ట్ చేస్తుందో ఇవి మనం స్క్రీనింగ్ ద్వారా తెలుసుకుంటే ఇప్పుడున్న డ్రగ్స్తో మనం వీటిని ఆల్మోస్ట్ ఒక డికేడ్, అంటే ఒక 10 years వరకు ఈ కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, లేకపోతే వచ్చిన కాంప్లికేషన్స్ అక్కడే ఆపవచ్చు. సో అందుకే డయాబెటీస్ అంటే ఓన్లీ ఈ 2 టెస్ట్లతో ఆగకుండా ఇవన్నీ కూడా యాన్యువల్గా స్క్రీన్ చేసుకోండి. సో బీ హెల్తీ అండ్ బీ కాషియస్ ఆల్వేస్.